నటుడు చంద్రహాస్ వరుస వివాదాల్లో చిక్కున్నారు. ఆయన మొన్న ఓ సినిమా ఈవెంట్లో, ఆయనకు సంబంధించిన ఒక సినిమా ఈవెంట్లో ఒక బూతు పదాలతో మాట్లాడిన పాట పెద్ద ఎత్తున వివాదాన్ని దారితీసింది. చాలామంది కూడా ఆయన విభేదిస్తున్నారు. ఆయన్ని ఆ పాట పాడినందుకు గాను చీదరించుకున్నారు, చీకొట్టారు కూడా. ఆ తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎవరు ఆయన ఏమో అన్నారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఎవరినో హెచ్చరించారు కూడా. మీరు మీ అంతు తేలుస్తా, 24 గంటలకు క్షమాపణలు చెప్పాలన్నట్టుగా ఒక హింట్ కూడా ఇస్తూ అనేది వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా ఉంది. సో మొన్న ఆర్టీవీ లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ ఆయన రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆయన సారీ చెప్పారు. తర్వాత వాళ్ళ నాన్న ప్రభాకర్ కూడా సారీ చెప్పారు ఆర్టీవీ లైవ్లో ఫోన్ కాల్లో మాట్లాడుతూ. ఆ తర్వాత ఇక్కడ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మళ్ళీ రీసెంట్ డేస్లో నిన్న ఆయన సినిమా రిలీజ్ అయింది. సో నా తప్పేం లేదు, నేను చాలా చక్కగా ఉన్నాను, నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, నా చేత బలవంతంగా సారీ చెప్పించారు, కొంతమంది ఎవరు నన్ను టార్గెట్ చేశారు అంటున్నాడు ఆయన. టార్గెట్ చేశారు, బలవంతంగా సారీ చెప్పారు. మీరే చూసారు ఆర్టీవీ లైవ్లో. మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అపాలజీ చెప్పాలనుకుంటున్నారా అంటే ఆయన చాలాసేపు వరకు నేను చెప్పదలుచుకొని ఏం తప్పు చేయలేదన్నారు. ఆ తర్వాత ఆలోచించండి మీరు చెప్పాలనుకుంటున్నారా అంటే ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఎవరైతే హట్ అయ్యారో వారికి సారీ అని చెప్పేశారు. మళ్ళీ నా చేత బలవంతంగా సారీ చెప్పించారని, నేను ఏం తప్పు చేయలేదని రకరకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయని. సో చంద్రహాస్ అసలైన మాటలు, ఆయన మైండ్ కరెక్ట్గా సింక్ అవుతోందా? ఆయన మళ్ళీ ఎవరిపైన నెపనెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు ఆయన కనబడుతూ ఉన్నాయి. సో చంద్రహాస్కు రిటర్న్ గిఫ్ట్లో చాలామంది చూసే ఆడియన్స్, మూవీ లవర్స్ అంతా కూడా ఒక రకంగా ఆయనకి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటామా, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అయితే ఏం లేవు. ఆయన ఏం ఉద్దేశించి ఆ రకమైనటువంటి నెగిటివ్ సాంగ్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో తెలియదు. కానీ ఆ స్థాయిలో మాత్రం ఆయనకి ఏం రెస్పాన్స్ రాలేదు, ప్రమోషన్ జరగలేదు. ఒక రకంగా నెగిటివ్ టాక్ కొనసాగుతుంది సినిమా పైన కూడా. ఇప్పటికే బూతు పాటతో చంద్రహాస్కి నెగిటివిటీలో వెళ్ళారు. ఇప్పుడు సినిమా కూడా మరింతగా కొంత అంతటి స్థాయిలో పబ్లిక్ని, అంతటి స్థాయిలో అసలు ఏమాత్రం పబ్లిక్లోకి వెళ్ళలేదు ఇంకా అది. సో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలే ఈ సినిమా ఈ రోజు కొంత డిజాస్టర్ చవి చూడడానికి కారణమైందా? ఆ బూతు పాటలు, చంద్రహాస్ ఒక మైండ్ సెట్, ఆయన టెంపరే దీనికి కారణమైందా? మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ప్రముఖ సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. అండ్ ఫోన్ లైన్లో సంజయ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్. సో ముందుగా సంజయ్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. సంజయ్ రెడ్డి గారు, సో తను ఆర్టీవీ స్టూడియోకి వచ్చినప్పుడు మీ సమక్షంలోనే సారీ అన్నారు, రిగ్రెషన్ ఫీల్ అవుతున్నారు అన్నారు. సో ఏదో వీరులో వైరల్ అవుతుంది, తను ఎవరు టార్గెట్ చేశారు అంటున్నాడు ఆయన. నన్ను ఇక్కడ కూడా టార్గెట్ చేశారని చెప్పుకొచ్చాడు. బట్ తన చేతి ఏదో బలవంతంగా సారీ చెప్పించారని, టార్గెట్ చేశారని రకంగా మాట్లాడుతున్నారు ఆయన. సో చంద్రహాస్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. సో ఫస్ట్లీ మీ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఏంటి చంద్రహాస్ వీడియోలు వైరల్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు బహుశా, ఏమనిపిస్తోంది? అంటే మనోజ్ గారు, అంటే ఆ అబ్బాయి ఒకటే విషయం మాట్లాడుతున్నారు. అంటే నేను పాడిన పాట గురించి అని మనమందరం కూడా, మీరు పాడిన పాటలో 2 వర్డ్స్ అవి కరెక్ట్గా లేవు, అది సరి చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పారు. ఆర్టీవీ చెప్పింది, సంధ్యా రెడ్డి చెప్పింది, ఇంకా చాలా మంది చెప్పారు. అయితే తన అక్కడ దృష్టి పెట్టకుండా నన్ను ఎవరో టార్గెట్ చేస్తున్నారు, మా ఫ్యామిలీని తిట్టారు, మా ఫ్యామిలీని ఇలా అన్నారు అని చెప్పేసి ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నారు తప్ప మనం చెప్పింది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో అబ్బాయి లేడు. అలాంటప్పుడు వాళ్ళ ఫాదరు అప్పటికి, ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళ ఫాదర్ కూడా ఇమ్మీడియట్ గా తను ఫోన్ లైన్ లోకి రావడము, మనం కాల్ చేస్తే స్పందించడం అంత బాగుంది. వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నారు, నేను చెప్తానమ్మా బాబుకి, నేను చెప్తాను, వాళ్ళు తప్పకుండా మేము అది వాస్తవానికి అసలు ఆ సాంగ్ లో లేదు, లేకున్నా కూడా దాన్ని ఎందుకు పాడారనేది ఎవరికి అర్థం కాని విషయం అనే మాదిరి ఉంది. కాకపోతే వాళ్ళ ఫాదర్ పక్కకే ఉన్నారు సినిమా ఈవెంట్ రోజు అనుకుంటా. సో అది మాకు తెలియదు అని చెప్తున్నాడు. మా నాన్న కూడా తెలియదు, అక్కడ డైరెక్టర్ కూడా తెలియదు అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనకు అక్కడ ఇప్పుడు ఎవరు బాధ్యత చేస్తాం మనం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి, అంటే మీరే ఇక్కడ ఉన్నారు, మీరు కూడా చూసారు లైవ్ లో, మీరు కూడా చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన మాటలు వింటుంటే అది ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలా, లేకపోతే కావాలని వాంటెడ్ గా చేస్తున్నాడు అనుకోవాలా? లేదండి, ఇమ్మెచ్యూరిటీ. ఎందుకంటే కావాలని చేస్తే కనీసం 10 మంది చెప్పినప్పుడు, వాళ్ళ ఫాదర్ కూడా గట్టి చెప్తున్నారు అలా కాదు నాన్న అని చెప్పినప్పుడు ఇన్మెచ్యూరిటీతోని, అంటే నేను అంటే సినిమా మూడ్లోనే ఉన్నాడు అబ్బాయి, ఇంకా నిజ జీవితంలోకి రాలేదు. నేను హీరోని, నేనేం చేసినా, నేను ఏదైనా ఓకేనే ఉంటుంది. గతంలో అందరు చేయలేదా అంటే పెరిగిన వాతావరణము, వాళ్ళ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే ఆ ప్రభావం అనేది కొంచెం, అంటే ఆ ప్రభావం ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎందుకంటే కొంతమంది అసలు వివాదం అనేది చెప్పుకోరు. అది ఆ పాట పాడేటప్పుడు కూడా ఇలా మనం చూస్తాం చాలా సందర్భాలలో మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ డైరెక్టర్ గారు కూడా చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను ఒకవేళ ఈ పాట కోసం ఎవరైనా హత్య అవుతుంటే సారీ, మనం అడిగింది కూడా దానికోసమే. ఒక వ్యక్తి గురించి ఎప్పుడు ఏ ఛానల్ కానీ ఎవరు కానీ పనిచేయరు. సమాజం కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా టార్గెట్ చేయరు. సమాజంలో మార్పు రావాలి. వీళ్ళు చేసే సినిమా ప్రభావం అనేది పిల్లల మీద 100% పడుతుంది అని ఇప్పుడు చెప్తున్నాం, అప్పుడు చెప్తాం, ఎప్పుడు చెప్తాం. పిల్లల మీద పడుతుంది, యువత మీద పడుతుంది. యువత మీద మనం సమాజం డిపెండ్ అయ్యి మీరు అంటున్నట్టుగా ఇంకా అదే సినిమా మూడ్ లో ఉన్నారు ఆయన. సినిమా మూడ్ లో నేను హీరోని, నేను సినిమాల రకంగానే ఉన్నారు ఆయన డెఫినెట్ గా. ఎందుకంటే ఇంకా నేను హీరోని అనే హీరో లెవెల్ గానే మాట్లాడుతున్నారు తప్ప నిజ జీవితంలో ఎట్లా ఉంటది అనేది ఆ అబ్బాయికి ఇంకా అర్థం కాకుండా ఉంది. ఇంతమంది చెప్పినాక కూడా వాళ్ళ ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు. నిన్న ఈ రోజు వాళ్ళ మదర్ కూడా నేను ఏదో చూశాను, మూవీ చూసి వచ్చిన తర్వాత నా కొడుకు అన్న మాటలు కాకుండా ఒక సినిమా చూడండి చాలా బాగుంటుంది అంటే ఓకే, మనము సినిమా చూడండి అనడం వేరు, రిసీవ్ చేసుకోవడం వేరు. కానీ మీరు రిలీజ్ కి ముందే ఆ బ్యాడ్ వర్డ్స్ అనేది అందులో యాడ్ చేయడము, ఆ లిరిక్స్ ఇందులో ఉండవని చెప్పడము, ఉండనప్పుడు ఎందుకు ఇందులో పాడడం అనేది ఒక ఎత్తు అయితే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది దాని నుంచి అనేది మరి అది ఇప్పుడు సమాజం కూడా ఏం ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు ఏంటి అబ్బాయిని మీరు ఇక్కడ లైవ్ లో కూడా చూస్తారు, చాలా సేపు వరకు మాట్లాడారు. ఏమనిపిస్తుంది మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఇంకో రకంగా, ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా డబుల్ షేడ్స్ మీరు అన్నారు కదా మనోజ్ గారు, 100% ఇన్మెచ్యూరిటీ. ఆయన సినిమా మూడ్ లోనే ఉన్నారు. ఆ మూడ్ నుంచి బయటపడాలంటే తనకు వాస్తవానికి కూడా చెప్తుంటారు, పేరెంట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పేరెంట్స్ తప్ప చెప్పే సిచ్యువేషన్ లెవెల్. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పాప ఉంది. పాప చాలా చక్కగా మాట్లాడము, చాలా అదిగా ఉంది. కానీ ఈ అబ్బాయి అనేది ఏంటంటే ఎవరైనా చెప్పినా కూడా ఈయన స్థాయిలో లేనట్టు అనిపించింది నాకు. వాళ్ళ ఫాదరు ఒకసారి సినిమాకి సంబంధించి క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోలో, మీరు లైన్ లో ఉండండి. విజ్ఞాన్ గారు, వాట్ డు యు సే? సో ఆ ఫస్ట్ కాంట్రవర్సీ నెగిటివ్ అయిన తర్వాత కూడా చాలా మంది దాన్ని అపోజ్ చేస్తారు. అఫ్ కోర్స్ డైరెక్ట్గా ఆ బూతు పదాన్ని ఎవరు కూడా వినదలుచుకోలేదు. ఆ బూతు పదం మాట్లాడుకొచ్చాడు, ఇక్కడికి వచ్చి సారీ చెప్పారని అయిపోయిన తర్వాత కాంట్రవర్సీ కంటిన్యూ అవుతుంది, రకరకాలుగా చర్చ జరుగుతుంది. సో నా చేత బలవంతంగా సారీ చెప్పించారని అసలు మాట్లాడాల్సిన మాటే కాదు, అది ఇంతకన్నా చాలా పెద్ద బూతులు ఉన్నాయని రకరకాల వీడియోస్ ఇంకా వైరల్ అవుతున్నాయని. వాట్ డు యు సే? నాకు అనిపించింది ఏంటంటే 2 నెలల ముందే అందరూ ఏప్రిల్ ఫూల్స్ అయ్యారు వాళ్ళ చేతుల్లో, ఈ అబ్బాయి చేతుల్లో. ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ప్రాపర్లీ ప్లాన్డ్ లాగా నాకు అనిపిస్తూ ఉంది. ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. ఒక మంచి సినిమా తీశారు నిజంగానే కష్టపడి, ఒక మంచి నిర్మాతను పట్టుకున్నారు, కావాల్సినంత వరకు ఖర్చు పెట్టారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఆ తర్వాత ఏమవుతుంది, రిపీట్. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే స్టెప్ బై స్టెప్ అందరికీ సినిమాని చూపించుకుంటూ వచ్చారు. సినిమా చూపించుకుంటూ వచ్చిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు, బాగా తీశారు అని. ఇక రిలీజ్ చేయాలి ఏదో ఒక రోజు, ఓ మంచి డేట్ అనుకుంటే ఆ డేట్కి ఏంటంటే వచ్చాయి అదే రోజు సినిమాలు మొత్తం కాంపిటీషన్గా. గుణశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నవీన్ చంద్ర ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తమిళ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. మరి మనం బతకగలమా లేదా అన్న టెన్షన్ మొదలైనప్పుడు ఏదో ఒక వివాదం చేస్తే, కాంట్రవర్సీ చేస్తే ఇంత దరిద్ర వివాదం, ఇదే వివాదం, ఈ సినిమా ముందుకెళ్ళుద్ది అన్న ప్లాన్ వచ్చింది. ఎలాంటి వివాదం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇరికిద్దాం, సినిమాలో ఎక్కడ బూతు మాట్లాడడానికి లేదు, ఇంకెక్కడ ఏం చేయడానికి లేదు. సరే ఇదేదో ఉంది కదా, ఆల్రెడీ 5 నెలల క్రితమే రిలీజ్ చేసిన పాట ఒకటి ఉంది, అందులో ఈ 2 పదాలు లేవు. దాన్ని మళ్ళీ నా స్టేజ్ ఎక్కి పాడి ఆ 2 లైన్లను మార్చి కావాలనే వివాదాన్ని చేసి పోతే పోనీ ఏముంది, ఈ రోజుల్లో వివాదం చేసిన తర్వాత సారీ చెప్తే అయిపోతుంది, అవునా, సారీ చెప్తే అయిపోతుంది అన్నట్లుగా అనుకున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అందరూ చెప్పినట్టే మనము చేస్తే ఎట్లుంటుంది, వివాదంలోనూ కొత్త వివాదం అవ్వాలి. నేను సారీ చెప్పనని చెప్పి ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు, మా 5-4 రోజులు మాట్లాడుకుంటారు అయిపోతుంది. కానీ మన సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. బండబూతులు అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరు, నోబడి విల్ యాక్సెప్ట్ దిస్. కాకపోతే దానికి కూడా వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ ఉన్నాయి. అంతకు ముందు వచ్చిన ఆ సినిమా అంత పెద్ద హీరో చెప్పిన ఆ డైలాగ్ నీకు యాక్సెప్ట్ అయినప్పుడు, ఆ తర్వాత వచ్చిన ఈ సిరీస్ నీకు యాక్సెప్ట్ అయినప్పుడు, ఆ సీన్ నీకు యాక్సెప్ట్ అయినప్పుడు, నేను చెప్పిన దాంట్లో పెద్ద ఏముంది దాంతో పోలిస్తే అనే రెడీమేడ్ ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అంటున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్ కాబట్టి ఏముంది. తర్వాత ఇప్పుడు వివాదం అయిన తర్వాత సారీ చెప్తే ఎంతసేపు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తా అయ్యో పాపం అని. కానీ అందులోనూ కొత్త వివాదం, కొత్త ట్రిక్, స్ట్రాటజీ. ఆ సారీ కూడా నేను చెప్పను అంటే అది ఇంకొంచెం ఎక్కడికి వెళ్ళి లాస్ట్ అప్పుడెప్పుడైనా చెప్పొచ్చు, సారీదేముంది. ఇక్కడ కాకపోతే కోర్టులో చెప్పొచ్చు, వినరా లీగల్లో. దెన్
504, 506, 509 అంతా పెడుతున్నారు pre-planned ఇప్పుడు. అంటారు అయితే. నాకు అనిపించింది చెప్తున్నా, ఈ సినారియో మొత్తం ఫస్ట్ నుంచి క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే నాకు అదే అనిపించింది. సంజయ్ రెడ్డి గారు సినిమా పబ్లిసిటీ కోసం